వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పాడి రైతు కోటయ్య ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో మాటామంతి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని సిఐటియు రాష్ట్ర నేత సిహెచ్ నరసింగరావు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్. గోపాలపట్నంలో మహిళలకు సకల వసతులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు జరుగుతాయని తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబు. ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. వెన్నెల్లో జరిగిన రాములవారి కళ్యాణాన్ని తిలకించి పరవశించిపోయిన భక్తులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాడి రైతు కోటయ్య ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల స్థితిగతులను, అతను చేస్తున్న వృత్తి వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి రావడంతో రామకోటయ్య కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నూజివీడు నియోజకవర్గం అగ్రిపల్లిలో పాడి రైతు కోటయ్య కుటుంబ సభ్యులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. పాడి పశువులకు చంద్రబాబు మేత పెట్టి చిట్టి తౌడు కలిపారు. కోటయ్య కుటుంబ సభ్యులందరితో మాట్లాడుతూ వారి యొక్క యోగక్షేమాలతో పాటు వారు చేసే వృత్తులు, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. కోటయ్య కుమారుడు, కూతురు పిల్లలతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బాగా చదువుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన వాత్సల్యానికి కోటయ్య కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నేత నరసింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించాలన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రత చేస్తామని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వం దిగి రాకపోతే అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణ దిగుతామని కూటమి ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ సదస్సులో రాష్ట్ర నేతలతో పాటు 5 జిల్లాలకు చెందిన కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. నీళ్లు లేకపోయినా ఉండొచ్చు, కానీ కరెంట్ లేకపోతే 1 గంట కూడా ఎవరు ఉండలేరు, దేశమే ఉండదు. నిత్యావసర సరుకు ఇటువంటి విద్యుత్తుని ప్రైవేటు కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నంతో ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రయత్నాలు మరింత వేగవంతమైనవి. దీనివల్ల దీని సంపద ఎంతంటే దేశమంతా వైర్లు ఉంటాయి. మన సెల్లు ఉన్నాయి, అందరి దగ్గర ఉంటాయి, కానీ దీని వైర్ లేదు. ఒకప్పుడు వైర్ ఉండేది. దీని సబ్స్టేషన్లు ఉంటాయి, పవర్ గ్రిడ్లు ఉంటాయి, కనెక్షన్లు ఉంటాయి. అందువల్ల దీని విలువ 86 లక్షల కోట్లు. అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వాల కమిషన్లు ఇస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనులు చేయించుకుంటారు. అతి చౌకగా ఉద్యోగులతో పని. పరీక్షలు రాయకుండా నష్టపోయిన విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ, అల్లూరి జిల్లాల పర్యటన సందర్భంగా జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారని చెప్పారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ట్రాఫిక్ కారణంగా పరీక్షా కేంద్రానికి సకాలంలో విద్యార్థులు చేరుకోలేకపోయారన్నారు. వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదని, వారికి న్యాయం చేయాలని, పవన్ కళ్యాణ్కు మోడీతో ఉన్న సాన్నిహిత్యంతో పరీక్ష రాయలేని వారికి అవకాశం కల్పించాలన్నారు. పవన్ వైపు ఫోన్ ఎందుకు పోలీసులు అత్యంత ఉత్సాహం ప్రదర్శించారని నారాయణ విమర్శించారు. పోలీస్ హాస్టల్ వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు జేఈఈ
ఎగ్జామ్ అంటే సంవత్సరం మొత్తం వేస్ట్ అయిపోతుంది. మా ఉద్యోగం చేసేటప్పుడు ఉదయం సంతకం పెట్టడానికి సాయంత్రం సంతకం పెట్టడం చాలా అవసరం. అటు 1 year వేస్ట్ అయితే వాళ్ళకు ఎంత వాల్యుబుల్ టైం పోయింది. తర్వాత హింస, మానసిక హింస ఎదుగురే కష్టపడి చదువుకున్నారు. వాళ్ళు టైం పెట్టడం పోవాల్సిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ వస్తున్నాయి కాబట్టి ముందు ఆలోచన చేసి కాంప్లీట్ అయిపోయారు. ఆపి వల్ల లేట్ అయింది. ఇట్లా ఎట్లా చేయలేదు. పవన్ కళ్యాణ్ నాకే సంబంధం చెప్పచ్చు. కానీ పోలీసులు అత్యుత్సాహం ఏంటి? ఈ పోలీసులు అత్యుత్సాహం అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళ ఆశ్రమణ వాళ్ళు అయిపోతే మాకు సంబంధం పోలీస్ డిపార్ట్మెంట్ ఆశ్రమం పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా, ఆశ్రమం ఇబ్బంది పడుతుంటాడా, ఆ 30 మంది విద్యార్థులకు అన్యాయం చేయడానికి లేదు. ముస్లింల వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని మోడీ సర్కార్ అమలు చేయవద్దని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సిపిఐ విశాఖ జిల్లా కమిటీ నిరసన నిర్వహించింది. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ప్రతులను ఆందోళనకారులు దగ్ధం చేశారు. చట్టాన్ని అమలు చేయొద్దంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. మోడీ సర్కార్ పాలనలో మైనారిటీలకు రక్షణ కొరబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పరిచే విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లోని ఆమోదించారు. వాస్తవానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఆ బిల్లు వెళ్ళినప్పుడు ఆ స్టాండింగ్ కమిటీలో ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు అనేక సవరణలు ప్రతిపాదించారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఏ సవరణని ఆమోదించలేదు. దాంతో వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళందరినీ బయటికి నెట్టి ఏకపక్షంగా ఆర్ఎస్ఎస్ ఏమి చెప్తే అదే అమలు చేసేటటువంటి పద్ధతుల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం ఏ మతానికి ఆ మతం. రోజుని హిందూ ధార్మిక సంస్థల్లోని ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరూ సభ్యులుగా లేరు, ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు దేవాలయాల్లో కూడా గతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా మేము తీసేస్తాము, ఇతర సంస్థలకు బదిలీ చేస్తామని చెప్పని బదిలీ చేయించారు. మరి ఒక మతానికి చెందినటువంటి మత సంస్థల్లో ఇతర మతాలకి చెందిన వాళ్ళు ఉండకూడదు అని చెప్పని అన్నప్పుడు ఈరోజు వక్ఫ్ సవరణ చట్టంలోని ఏదైతే ఈ బోర్డుని ఏర్పాటు చేస్తున్నారో ఈ బోర్డులో ఖచ్చితంగా ఒక మొత్తం 4 సభ్యులు ముస్లిమేతరులు ఉండేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఇందులో సవరణ తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఆచరణలో మీరు చేస్తున్న దానికి భిన్నంగా ఒక మతానికైతే ఎవరో అన్యమతస్తులు ఎవరో ఇందులో ఉండడానికి వీల్లేదని చెప్పానంటారా? అదే ఇతర మైనారిటీ మతాలకు చెందినటువంటి చట్టాలకు సంబంధించి వస్తే అందులో మటుకు ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు ఒక 2 3 లేకపోతే 4 సభ్యులుగా ఉండాలి. దీనిలోని పార్లమెంటు సభ్యులకి అవకాశం కల్పించారు. పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా ముస్లింలై ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందులో 2 సభ్యులు వస్తారు. గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఇంటర్ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ పెతకంశెట్టి గణబాబు తెలిపారు. కేవలం విద్యార్థినులకు మాత్రమే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివి 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులతో ప్రారంభిస్తున్నామని, త్వరలో మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఎంతో అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, అధునాతన ల్యాబులతో సువిశాలమైన తరగతి గదులు ఉన్నాయన్నారు. ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనం ఇవ్వడం జరుగుతుందని గణబాబు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులతో వినియోగించుకోవాలని కోరారు. ఆడపిల్లల తల్లిదండ్రులకి
ముఖ్యంగా 10th పాస్ అయినటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా గోపాలపట్నం హై స్కూల్, మన హై స్కూల్లో +2 ఇంటర్మీడియట్ అనేటువంటిది ప్రత్యేకంగా గర్ల్స్కి మాత్రమే ఈ కాలేజు ప్రారంభించుకున్నాం. ఎంపీసీ బైపీసీల్లో అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. క్లాసెస్ కూడా త్వరలో ప్రారంభమవుతాయి. కాబట్టి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 10వ తరగతి చదువుతున్నటువంటి ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్లో ఈ చుట్టుపక్కల చదువుతున్న తల్లిదండ్రులందరికీ సువిశాలమైనటువంటి మన గోపాలపట్నం హై స్కూల్ ప్రాంగణం, చక్కటి భవనాలు ఉన్నాయి, చక్కటి ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ ఉంది, చాలా అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఉన్నారు. వారందరి పర్యవేక్షణలో ఉచితంగా ప్రభుత్వం యూనిఫామ్తో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఒక చక్కటి విద్యాబోధన అందిస్తూ ఇప్పటి వరకు కూడా హై స్కూలు ఏ రకంగా అయితే మంచి ఫలితాలు ఇస్తుందో ఆ రకంగానే మన జూనియర్ కాలేజీని కూడా మంచి ఫలితాలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. త్వరలో మిగిలిన కోర్సెస్ కూడా దీనిలో వస్తాయి. ఒంటిమిట్టను టెంపుల్ టూరిజం హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వెన్నెల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. చంద్రుణ్ణి వెన్నెల్లో జరిగిన సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన సన్మార్గంలో నడుచుకోవాలన్నారు. తిరుమల తరహాలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నిత్య అన్నదానం నిర్వహించాలని టీటీడీకి సూచించారు. కోదండరాముడిని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూశాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం, ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేడు పురుషులు అనేక రకమైన వేధింపులకు గురవుతున్నారని సేవ్ ఫ్యామిలీ హార్మోనీ అధ్యక్ష కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సేవ్ ఫ్యామిలీ హార్మోనీ అధ్యక్షులు అగర్వాల్ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు పురుషులు మహిళలచే అనేక రకమైన వేధింపులు, చిత్రహింసలకు గురవుతున్నారని తెలిపారు. ఆడవాళ్ల నుండి పురుషులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు.
పురుషుల హక్కుల పరిరక్షణకు, మహిళల వేధింపుల బారి నుండి కాపాడాలని కోరుతూ ఢిల్లీలో పురుషుల కోసం ప్రత్యేకంగా సత్యాగ్రహం నిర్వహించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఈ నెల 19న సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. నేటి అధునాతన సమాజంలో మహిళల వల్ల పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తామన్నారు. మహిళల వేధింపుల హింసల నుండి పురుషులను రక్షణ ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయాలని అగర్వాల్ డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. జెండర్ బయాస్ల లింగ వివక్షతో ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి సరిసమానంగా, అంటే చట్టం అన్నది ఎవరికి చుట్టం కాదు, మగవాడికి న్యాయం ఆడదానికి న్యాయం కాకుండా లింగ వివక్ష లేకుండా చూడమని మా మెయిన్ ప్రయత్నం. ఇందులో భాగంగా రీసెంట్గా మీరు చూసినట్టయితే కొన్ని వందల మంది సూసైడ్ చేసేసుకోవడం, భార్యలు వాళ్ళని చంపడం ఇటువంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ బేస్ చేసుకుంటే మేము గట్టిగా నిరసన తెలియజేయడానికి ఇండియన్ మొత్తం అందరం కలిపి సుమారు 1500 మంది గ్యాదర్ అవుతున్నామండి. మేమంతా కూడా జంతర్ మంతర్ న్యూఢిల్లీ ఏప్రిల్ 19వ తారీఖున అక్కడ ఢిల్లీలో వెళ్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే త్రూఅవుట్ ఇండియా అంతా కూడా 40 పైగా ఎన్జిఓస్ సేమ్ టైంలో సేమ్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ఏదైతే జరుగుతుందో జ్యుడిషియరీ సిస్టమ్ అవనండి, పోలీస్ వ్యవస్థ అవనండి, వీళ్ళందరికీ తెలియజేయడం కోసం మా తాలూకా స్ట్రాంగ్ ఫీలింగ్ మాట ఇదంతా ఏదో రూపంలో తెలియజేయడానికి, ఈ విషయం నిమిత్తం తెలియజేయడం కోసం జంతర్ మంతర్ వెళ్తున్నాం. 2 ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ మాట ఇది. మెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ సేవ్ ఫ్యామిలీ హార్మోన్ నుంచి విశాఖపట్నం నుంచి జంతర్ మంతర్ 19న ఆల్ ఓవర్ ఇండియా 40 ఆర్గనైజేషన్స్ లింగ వివక్ష చట్టాలన్నింటిని అమెండ్మెంట్ చేయమని అడుగుతాను, కానీ గవర్నమెంట్ని తీసేయమని చెప్పట్లేదు. మగవాళ్ళు కూడా 82% ట్యాక్స్ కడతారు. వాళ్ళకి మెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు. ఆవులకి, ఎద్దులకి, గేదెలకు ఉంది, పక్షులకు ఉంది, చెట్లకు ఉంది, కానీ మెన్కి మినిస్ట్రీ లేదు. మినిస్ట్రీ కావాలని అడుగుతాను. నెక్స్ట్ లింగ వివక్ష లేకుండా ఇచ్చేయమని చెప్తాను. ఏదైనా చట్టంలో అవేర్నెస్ కావాలి, అమెండ్మెంట్ చేయాలి, మ్యారేజ్ ఇన్సూరెన్స్ పెట్టాలి, ఈ ఆడ మగ ఇద్దరికీ సమాన హక్కులు సమాన బాధ్యత కావాలని ఆల్ ఓవర్ ఇండియా నుంచి జంతర్ మంతర్లో మీటింగ్ 19న సక్సెస్ఫుల్గా అన్ని స్టేట్ల నుంచి చేస్తాను. సుమారుగా ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ 15,000 to 20,000 పీపుల్ వస్తారండి. దానికోసం మేము ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తాను. దీంట్లో మా హక్కులు, విధులు, విధానాలు మీకు ఆల్రెడీ ప్రెస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. శ్రీ కనకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి గాయత్రి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15న అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14న తొలేళ్లు, 15న అనుపు ఉత్సవం, 22న అమ్మవారి మారువారం ఉత్సవం నిర్వహిస్తామన్నారు. 26న ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా అనేక వసతులు కల్పించామని ఈవో గాయత్రి తెలిపారు. టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి పోతనరెడ్డి మాట్లాడుతూ 14 గ్రామాల ప్రజల ఇలవెల్పు శ్రీ కనకచెట్టు పోలమాంబ అమ్మవారిని అన్నారు. జాతర సందర్భంగా అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎం వెంకట శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, దేముడు బాబు, అర్చకులు పి శ్రీనివాస్ చక్రవర్తి ఆచార్యులు, శ్రీనివాస్ శర్మ, అప్పలాచార్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖును మొదలుకొని మే 6వ తారీఖు వరకు మన పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవం 32 రోజుల పాటు జరుగుతుంది. ముఖ్యంగా 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం జరుగుతుంది. 14వ తారీఖు తొలేళ్ల ఉత్సవం రోజు రాత్రి 10 గంటలకి తొలి పూజ కార్యక్రమం అనేది మన ఆలయంలో మొదలవుతుందండి. తొలి పూజ కార్యక్రమంకి 2,000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి వారి స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం కలుగుతుంది. తొలి పూజ కార్యక్రమం అనంతరం 2 గంటల నుండి మనం అమ్మవారి దర్శనాలను భక్తులకు అందించడం జరుగుతుంది. భక్తుల అమ్మవారి దర్శనార్థం వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా 500 రూపాయల లైను, 100 రూపాయల టికెట్ లైను, 50 రూపాయలు మరియు ఉచిత దర్శనం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక లైన్ ద్వారా మన పోలమాంబ అమ్మవారి మాలలు వేసుకున్న వారికి ప్రత్యేకంగా వారికి గర్భగుడి దర్శనాన్ని కూడా త్వరితగతిన దర్శనం అవడం కోసం ఏర్పాటు చేశాము. అదే లైన్లో చిన్నపిల్లలు, వృద్ధులు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఆ లైన్లోనే మనం ప్రత్యేకంగా వాళ్ళకి వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశాము. సో త్వరగా వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశాము. మన మధ్యవారికి, జాలర్పేట వాళ్ళకు కూడా అమ్మవారి సేవ చేసుకునే భక్తులకు ప్రత్యేకంగా మనం లైన్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా గర్భగుడి దర్శనానికి మనం పంపించడం జరుగుతుందండి. ఇవి కాకుండా ఈ క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం మనం
పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉచిత మంచినీటి సదుపాయం, ఉచిత మజ్జిగ సరఫరా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా మన ఈవో గారు, మన ప్రభుత్వ ఆధీనం మరియు ఉత్సవ కమిటీ పెదవాళ్ళ గ్రామ పెద్దలు, పెద్దజాలపాటి గ్రామ పెద్దల ఆధ్వర్యంలోనే అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు, అనకాపల్లి నూకాలమ్మ తల్లి, విజయనగరం పడితలమ్మ తల్లి పండగ ఎంత ఫేమస్సో విశాఖపట్నం పోలమాంబ తల్లి పండగ అంత ఫేమస్. ప్రధానంగా 4వ తేదీన స్టార్ట్ అయినటువంటి పండగ 22వ తేదీ వరకు కూడా జరుగుతూ ఉన్నది. 22వ తారీఖున మరి మహా అన్నదాన కార్యక్రమం, 26వ తారీఖున 26 వరకు మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 3 రోజులు. 14వ తారీఖు తొలిల్లు మహోత్సవం. తొలిల్లు మహోత్సవం అంటే పెదవాళ్ళతేరు పురవీధుల్లోని తెల్లవారులు కూడా వివిధ వేషాలతోని ఆడ కార్యక్రమం పెదవాళ్ళతేరు ప్రాంతంలో అమ్మ సదునుపొట్టు అంటే మధ్యవారి గ్రామం, మధ్యవారి తల్లి ఇలవేలు పైనటువంటి తల్లి ఆ యొక్క సదునుపొట్టు దగ్గర బజార్లోని తొలిల్లు కార్యక్రమం తెల్లవారులు కూడా రథాలు గుర్రాలతో జరుగుతూ ఉంటుంది వివిధ వేషాలతోని. సింహాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు గావించారు. స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి వేద పండితులు పలు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి మేలుకొలుపు సేవలు గావించారు. పూర్ణాహుతి, మంగళశాసనం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, తిరువీధి సేవ, అవబృందోత్సవం, శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనంతో పరవశించిపోయారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా వైభవంగా అర్చక స్వాములు నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేషప్రసాదాలు ప్రసాదం అందజేశారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ కోరారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలన్నారు. కోనసీమ జిల్లా మండపేట శాసనసభ్యులు వి జోగేశ్వరరావును క్యాంపు కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని బివి రామ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై ఐటీడీపీ కార్యకర్త కిరణ్ కుమార్ను అరెస్టు చేసి పోలీసులు తమ పారదర్శకత చాటుకున్నారన్నారు. పోలీసుల పట్ల తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారని పోలీసులు ప్రశ్నించారు. అనేక తీవ్రమైన ఆర్థిక కేసులతో సంబంధం ఉన్న జగన్ 12 సంవత్సరాలుగా బెయిల్పై ఉంటూ పోలీసులనే బెదిరించడం తగదన్నారు. జగన్తో పాటు ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆర్కే రోజా, కొడాలి నాని, తమ్మినేని సీతారాములను అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని బివి రామ్ అభిప్రాయపడ్డారు. ఆ నేతలు ఇష్టానుసారం మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అల్లరి చిలిపి పనులు చేసే పిల్లల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సంఘమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సూరిబాబు కోరారు. ఆ చిన్నారులు సన్మార్గంలో పయనించే విధంగా చొరవ చూపాలన్నారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద అల్లరి చిలిపి పనులు చేసే పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏ విధంగా వ్యవహరించాలో అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సూరిబాబు మీడియాతో మాట్లాడుతూ పిల్లలను సత్ప్రవర్తనలో నడిపించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యా సంస్థల్లో అల్లరి పనులు చేసే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ సారించాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పిల్లల్ని చక్కని మార్గంలో నడిపించడం సాధ్యపడుతుందని అన్నారు. ఈ దేశ క్షేమం కోసము, రాబోయే తరాల మంచి భవిష్యత్తు కోసము పలు రకాల సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఒక 18 రకాల సేవా కార్యక్రమాలు. అందులో భాగంగా దేశ ఉన్నతకి, భవిష్యత్తుకి 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టాము. ఆ ఉద్యమాలు అంటే ఇవాళ 7వది. దీని తాలూకా ముఖ్య అంశం ఏంటంటే రాబోయే తరాలకి కాబోయే వారసులు ఎవరు, వారిని ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో బాగుంటుంది.
భావి భారత పౌరులని అలా దాని గురించి మేము అనుకున్నామండి. ఈ భావి భారత పౌరులు తయారవ్వాలంటే ముందు క్రైమ్ తగ్గాలంటే రోడ్డు మీద ఉన్న స్ట్రీట్ చిల్డ్రన్స్ ఏంటంటే వాళ్ళకి ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మీద నుంచి మంచి వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసి ఈ ప్రభుత్వాలు కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ తీయాలి. ఎందుకంటే ఆకులు కాళ్ళకి చేతులు పట్టుకునే సుఖం లేదండి. అది రాబోయే రోజుల్లో క్రైమ్ పెరుగుతుంది, ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. టీడీపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి తనను చెప్పుతో కొట్టారని గాజువాక ప్రాంతానికి చెందిన కొత్తూరు నరేంద్ర తెలిపారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో బీఎస్సీ నాయకులతో కలిసి మాట్లాడారు. గాజువాక పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో తనను చెప్పుతో కొట్టారని చెప్పారు. టీటీబీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి తన పట్ల వ్యవహరించిన తీరును తెలియజేశారు. అనంతలక్ష్మిపై తెలుగుదేశం అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. బీఎస్పీ నేత మాట్లాడుతూ కొత్తూరు నరేంద్రను అనంతలక్ష్మి చెప్పుతో కొట్టడాన్ని ఖండించారు. పోలీసుల సమక్షంలోనే ఆమె చేసిందన్నారు. నరేంద్రపై దాడి చేసిన అనంతలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో ఓటర్ల మార్సీలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలను పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంతలక్ష్మి, అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వర ఊరాఫ్ సంటి వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతోమంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ తెచ్చుకొచ్చి సామాన్యమైన ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి సంగతి మీకు అంతా తెలిసిన విషయమే. మార్చి 2వ తేదీన కొత్తూరు నరేంద్ర, నేను హైదరాబాద్లో కంపెనీ పనిచేసినప్పుడు నేను ఎలక్షన్కి ఓటేయడానికి వచ్చానమాట. అప్పుడు మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి కిందకు వచ్చి నేను పాలపడిన కిందకు వస్తే కిందకు వచ్చి తమ్ముడు మీతో పని ఉంది అంటే నుంచి నేను మీతో మాట్లాడినంటే లేదు తమ్ముడు అయిపోయింది నేను నీకు న్యాయం చేస్తానని చెప్పేసి నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ ఎల్లుండను కదా నన్ను నాగిరెడ్డికి తీసుకెళ్ళింది. అంటే నాగిరెడ్డి గారు అంటే ఎక్స్ ఎమ్మెల్యే మాట. తీసుకెళ్ళి 5 లక్షల రూపాయలు అతని దగ్గర తీసుకుంది. దానికి సాక్షి నేనే. తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు, నేను అక్కడికి అక్క అదేంటక్క మీరంతా టీడీపీ కదా అందుకే మిమ్మల్ని చూసి నేను వచ్చాను, మీరు వచ్చేసి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారంటే తమ్ముడు నీకు రాజకీయం తెలియదు, ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు మనం అక్కడ వచ్చి మేము ఇవ్వాలని చెప్తారు. వార్డు మెంబర్ కూడా అక్కడ డబ్బులు ఇవ్వదంట. 5 లక్షల రూపాయలు తీసుకున్నాక సాక్ష్యం నేనే. నా కళ్ళ మీద తీసుకుంది. ఆ రోజు రాత్రి చంటి అనంతలక్ష్మి నేను కలిసి వాళ్ళ కార్లు వెళ్ళాము, తీసుకొచ్చాము. రాత్రి డబ్బులు నా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి వారు ఏం చేశారో మనకు తెలియదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడతామని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు కళ్యాణరావు, జేవీ ప్రభాకర్లు తెలిపారు. అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో అంబేద్కర్ జయంతి మహోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మంత్రులు, ఎంపీలకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. భారతీయులంతా స్వేచ్ఛా సమానత్వంతో బ్రతికేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కళ్యాణరావు, ప్రభాకర్లు ఆరోపించారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో సత్యనారాయణ, అలమంద ప్రసాద్, పతివాడ రాంబాబు, రాజన సరస్వతి, అప్పారావు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిపించాలని సదుద్దేశంతో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నూతన కార్యవర్గం ఉభయ జిల్లాలైనటువంటి అనకాపల్లి, విశాఖపట్నంలో ఉన్న బహుజనులు, అలాగే అంబేద్కరీలు, అలాగే అంబేద్కర్ వాదులు, అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ జీవితకాల సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సదుద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా పత్రికా సమావేశం ద్వారా ఈ యొక్క విశాఖ నగర ప్రజలకి, అదేవిధంగా అనకాపల్లి జిల్లా ప్రజలకి ముఖ్యంగా ఈ పత్రిక ద్వారా తెలియపరచడం ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పాడి రైతు కోటయ్య ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులతో మాటామంతి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని సిఐటియు రాష్ట్ర నేత సిహెచ్ నరసింగరావు, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్. గోపాలపట్నంలో మహిళలకు సకల వసతులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల,
ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు జరుగుతాయని తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబు. ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. వెన్నెల్లో జరిగిన రాములవారి కళ్యాణాన్ని తిలకించి పరవశించిపోయిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.